చాలామందికి ఒక సందేహం. మన ఇళ్ళల్లో ఏదైనా సరే దుష్ట శక్తులు కానీ, లేదా ఏదైనా సరే ఇతర చెడ్డ ఆత్మలు సంచరించడం కానీ, లేదు బాగా విపరీతమైన దిష్టి దోషాలు ఉండటం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే గనక మన ఇంట్లో కనపడే సంకేతాలు ఏంటి? అసలు నిజంగా ఇలాంటివి ఏవైనా సరే ఉంటాయా, ఉండవా? ఇలాంటి సందేహాలకి మనం ఈరోజు సమాధానం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దేవుడు ఉన్నాడు లేడు అనే దాని మీద కన్నా కూడా దెయ్యాలు ఉన్నాయి లేదా దుష్టశక్తులు ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా నమ్మేవాళ్ళు కానీ, నిరూపితమైన సంఘటనలు కానీ కోకొల్లలుగా కనిపించడం అనేది కూడా జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా దుష్టశక్తులు లేదా నజర్ ఇలాంటివి అయితే కనుక ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చేతబడులు లేదా కనికట్టు విద్యలు లేదా మందు పెట్టడాలు ఇలాంటివి మనం ఒక్కోసారి పూర్తిగా అంగీకరించకపోయినా ఖచ్చితంగా ఏవైతే ఈ దుష్టశక్తులు ఉంటాయో, ప్రేతాత్మలు ఉంటాయో, ఆత్మలు ఉంటాయో, లేదా అనితమైన దృష్టి దోషాలు ఉంటాయో, ఇలాంటివి మటుకు ఉండేవి యథార్థం. అయితే మరి ఉంటాయి అనుకుంటే గనక, ఒకవేళ అది యథార్థమైతే గనక మన ఇంట్లో ఎటువంటి సంకేతాలు ఉంటాయి? ఖచ్చితంగా కొన్ని సంకేతాలు ఉంటాయి. అవి ఏ రకంగా అంటే గనక, దేవుడికి మనం దీపం పెట్టినప్పుడు ఎటువంటి గాలి చొరబడకపోయినా ఉన్నట్టుండి అదంతటా అదే కొండెక్కిపోవటం. తర్వాత దేవుడి దగ్గర మనం ఎంత శ్రద్ధాభక్తులతో కూర్చోవాలనుకుని ప్రయత్నించినప్పటికీ కూడా ఒక 5 నిమిషాలు గట్టిగా కూర్చున్నప్పటికీ ఒక రకమైన విసుగొచ్చేయటం, కాలు తిమ్మిరెక్కినట్టుగా ఉండటం, దేవుడి మీద ఎంత దృష్టి పెడదాం అనుకున్నప్పటికీ కూడా ఏవో తెలియని చెడ్డ ఊహలు మనసులో కలుగుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా మనకి వ్యతిరేక శక్తుల యొక్క ప్రభావం ఆ ఇంట్లో ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే మరి చక్కగా రోజు ఉత్సాహంగా ఎల్లప్పుడూ కూడా ఎంతో హాయిగా ఉండే వ్యక్తుల్లో ఆకస్మికంగా ఏవైనా సరే కోపం పెరుగుతూ ఉండటం, ఉత్తిపుణ్యాన్న కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉండటం, లేదా కళ్ళ కింద నల్లటి చారలు అమితంగా ఉండటం, దీనివల్ల కూడా ఒక్కోసారి మనం కొంత నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మనం నిద్రపోయినప్పుడు ఆకస్మికంగా మెలకువ వచ్చేయటం, ఏదో తెలియని భయాందోళన మనసులో కలుగుతూ ఉండటం, ఇవి కూడా వ్యతిరేక శక్తులకి సంకేతికంగానే చెప్పుకోవచ్చు. అలాగే మరి కొన్ని విషయాల్లోకి వచ్చినప్పటికీ, అంటే ఇంకా ఎలాంటి సంకేతాలు ఉండొచ్చు అనే విషయం కనుక చూసినట్టయితే, మరి చక్కగా ఎదుగుతున్న ఏవైతే మన ఇళ్ళలో వృక్షాలు ఉంటాయో, ఉదాహరణకి తులసి చెట్టు అవ్వచ్చు, మరి ఏదైనా ఇతర పూల సంబంధించిన చెట్లు కావచ్చు, అవి ఆకస్మికంగా అంటే మనం తగినంత వాటి పోషణ భారం అంతా కూడా చక్కగా చూస్తున్నప్పటికీ కూడా వేలకు వాడికి నీళ్లు పోయవలసిన అవసరం ఉన్నప్పుడు నీళ్లు పోస్తున్నా కూడా, అన్ని రకాలుగా మనం చేసే పోషణ అనేది సరిగ్గా ఉన్నప్పటికీ కూడా అవి చీటికి మాటికి వాడిపోతున్నట్టయితే కనుక ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఏదో ఆ ఇంట్లో ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. తర్వాత రెండోది, ఎప్పుడైనా సరే మన తలుపులు ఏవైనా తీసినప్పుడు ఎక్కువ శబ్దం, అంటే కిర్ర అని చెప్పి మనకి శబ్దం వస్తూ ఉంటాయి. కానీ అలాంటివి రానివ్వకుండా చూసుకోవటం అనేది చాలా అవసరం. అలాంటి చప్పుడు ఎక్కువైన కొద్దీ కూడా వ్యతిరేక శక్తుల ఆకర్షణకి అది కొంతవరకు దోహదపడడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక అలా ఏవైనా సరే శబ్దాలు అవి వచ్చేవి ఏవైనా సరే, కిటికీలు తీయగానే లేదా తలుపులు తీయగానే ఇలా ఏవైనా సరే ఎక్కువ శబ్దం వస్తుంది అనుకుంటే కనుక అవి చాలా ఈజీగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి కారణభూతం అవుతాయి. కనుక అలాంటివి కూడా రాకుండా చూసుకోవటం అనేది ఒక అవసరం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా మనం ఏదైనా సరే స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే ఏవైతే బకెట్లు కానీ వివిధ పాత్రలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతో కొంత నీటి నింపి మళ్ళీ ఉంచటం అనేది, లేదా పూర్తిగా బాల్లాగా ఉంచటం అనేది కానీ అవసరం.
కానీ కొంతమంది పూర్తిగా ఖాళీ చేసి అలా ఉంచేయటం అనేది చేస్తుంటారు. దాంట్లో ఒక్కోసారి నెగెటివ్ ఎనర్జీ తెచ్చేసి కూర్చోడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అలాంటి ఏవైనా ఉంటే గనక మార్పులు తీసుకోవటం అనేది అవసరం. తర్వాత ఏదైనా సరే డాక్టర్ దగ్గరికెళ్తే ఒక్కోసారి రోగం తగ్గిపోయినట్టు ఉంటాం. మళ్ళీ ఇంటికి రాగానే ఏదైనా సరే తల బాగా నొప్పి పుట్టినట్టు గానీ, ఉన్నట్టుండి మరి కళ్ళల్లో మంటలు, జ్వరం వచ్చినట్టుగా అనిపించటం. కరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేప్పటికి అలాంటి లక్షణాలు సరిగ్గా లేకపోవటం. కనుక ఇవన్నీ కూడా తాత్కాలికంగా మన ఒంటి మీద ఏదైనా సరే శక్తులు గానీ దిగదుడిపి అంటే మనం అప్పుడప్పుడు ఎవరైనా దిగదుడిపి పారేసినవి తొక్కినా కూడా ఒక్కోసారి అలాంటి మనకి మనతో పాటుగా అటువంటి చెడ్డ శక్తులు రావడానికి కూడా ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా బయటికెళ్ళొచ్చాక ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోమని చెప్పి పాత వాళ్ళు హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ సూత్రాన్ని ఇప్పటికైనా సరే మనం పాటించాలి. ఎందుకంటే కేవలం ఈ దుష్ట శక్తుల కోసమే కాదు. ఏదైనా సరే ఒక్కోసారి మనతో కూడా కొన్ని బ్యాక్టీరియా ఇలాంటివి ఏమైనా కూడా ఫామ్ అవ్వడానికి ఉంటుంది. కనుక ఖచ్చితంగా బయటికెళ్ళొచ్చిన ఎవరైనా సరే కాళ్ళు కడుక్కోవటం అనేది కూడా చాలా చక్కటి ఒక పరిహార మార్గం ఇలాంటి నజర్ ఉన్న వాళ్ళకి. తర్వాత ఏదైనా సరే మనం ఒక వస్తువు ఏదైనా సరే టేబుల్ మీద మనం పెట్టామంటే ఒక నిమ్మకాయ అవ్వచ్చు, లేదా దానిమ్మకాయ కావచ్చు, అరటిపండు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది క్షణాల్లో మగ్గిపోతుంది, వాడిపోతుంది, కుళ్ళిపోతుంది అన్నా కూడా ఖచ్చితంగా ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు. సరే, నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే కనుక మరి దీనికి ఏదైనా సరే ఉపశమనం ఏంటి? ఎటువంటి పరిహారం పాటిస్తే దీని బాధ మనకి కొంతవరకు తగ్గుతుంది అనేది కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఇందాక మనం ఏవైతే చెప్పామో ఈ ఏదైనా బాత్రూంలో వాడే వస్తువుల్ని కొంతవరకు ఎంతో కొంత నీటితో నింపటం అనేది ఒకటి, లేదా వాడకపోతే పూర్తిగా బోళ్ళగా ఉంచటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే రాత్రి మనం పడుకునే ముందు ఒక 9 సార్లు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉంటుందో అది చదువుకొని తర్వాత మనసులో ఒక 2 నిమిషాలు మన ఇష్టదైవాన్ని ఊహించుకుని ఆ తర్వాత కనుక నిద్రపోయినట్టయితే కనుక చెడ్డ కళలు రాకుండా ఉండటమే కాకుండా ఇలాంటి దుష్ట శక్తులు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటి అంటే కనుక ఓం దుమ్ దుర్గతి నాశిన్యై నమః, ఓం దుమ్ దుర్గతి నాశిన్యై నమః లేదా స్వాహ అన్నా కూడా పర్వాలేదు. ఆ రకంగా చదువుకుని నిద్రపోవటం అనేది అవసరం. తర్వాత మరి వారానికి ఒక్కసారైనా సరే మనం ఇంటిని శుభ్రం మాప్ పెడుతూ ఉంటాం కదా. అలాంటి ఏదైతే మాపుకు ఉపయోగించే నీటిలో కొద్దిగా కల్లుప్పు అంటే రాతుప్పు అని కొంతమంది అంటారు, కల్లుప్పు అని కొంతమంది అంటారు. సో ప్రస్తుతం లభించే సాల్ట్ కాకుండా ఏదైతే ఆ ఉప్పు ఉంటుందో కొద్దిగా ఉప్పుని కలిపి మన యొక్క ఇంటిని శుభ్రం చేసినట్టయితే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా పోతుంది. ఇలా కనీసం వారానికో 10 రోజులకో ఒక్కసారి ఈ రకంగా ఇల్లు తుడవటం అనేది కూడా అవసరం. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక ఎటువంటి మన ఇంట్లో దుష్టశక్తుల సంకేతాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగి మనకి చక్కటి సౌఖ్యం లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.